కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ 9వ రోజు భక్తులకు దర్శనమిచ్చారు. గోపూజ బాణలింగ అభిషేక కార్యక్రమంలో పాల్గొని భక్తుల ద్వారా అభిషేకము మరియు గురుచరిత్ర పారాయణం, తదనంతరం హారతి, మంత్రపుష్పం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. బ్రిడ్జ్ క్యాప్ హాస్పిటల్, ఇందూర్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో పలు డివిజన్లలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి బోనాలను సమర్పించి భక్తులు మొక్కులను తీర్చుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రేపటి నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండడంతో ఇటీవల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేయడంతో ప్రజావాణి యథావిధిగా జరగనుంది. సిద్దిపేట జిల్లా నంగనూరు గ్రామంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు బాండ్ పేపర్పై సంతకం చేయాలని యువత నిర్ణయం తీసుకుంది. ₹100 బాండ్ పేపర్పై అక్రమ ఆస్తులు సంపాదించనని, 5 ఏళ్ల తర్వాత ఆస్తులు పెరిగితే గ్రామానికి అప్పగిస్తామని, జీపీ పన్నుల కోసం ప్రజల దగ్గర నుండి డబ్బులు అడగనని, తప్పుడు లెక్కలు చూపించమని, గ్రామ అభివృద్ధికి సేవకుడిగా పనిచేస్తాను అని రాసి బాండ్ పేపర్లో పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల నేపథ్యంలో 1/2 కిలోమీటర్ దూరంలోని భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. అర్జిత సేవలు, అభిషేకాలు, కోడెమొక్కులు, అన్నపూజ, నిత్య కళ్యాణం, చండీ హోమం అక్కడే నిర్వహిస్తున్నామన్నారు. రాజరాజేశ్వర ఆలయంలో స్వామివారికి కేవలం ఏకాంత సేవలు జరుపుతామని వివరించారు. తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంటు నుండి శిలాతోరణం వరకు భక్తులు క్యూలలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. నిన్న 84,571 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీకి ₹3.70 కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. బీసీ రిజర్వేషన్కై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని టీవీసీసీ చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. 42% రిజర్వేషన్లు ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిజామాబాద్లో ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ను బీజేపీ, బీఆర్ఎస్ రెండూ అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. తాము సుప్రీంకోర్టుకు వెళ్లైనా రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.